హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, గోంగూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు, కారం, ఉప్పు, టమాటా. ఇవి ఉంటే చాలండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పుని, ఒక గ్లాస్ కందిపప్పు అండి, ఆగోండి పావు గ్లాసు, 3 కట్టలు గోంగూర, మొత్తం ఆ మిశ్రమాన్ని వేసుకొని పుల్లటి గోంగూర, 1 టేబుల్ స్పూన్ పసుపు, నిమ్మ సైజ్ అంత చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా మూడిటిని వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం, మీ రుచికి తగినంత. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇలా ఈ మిశ్రమం మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పేసుకొని గరిటెతో ఇలా మూత పెట్టేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్ వస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అవన్నీ విజిల్స్ వచ్చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్, హీట్ అయిందండి. ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక గుప్పెడు కరివేపాకు, ఆవాలు ఒక 2 టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు ఒక 4. మొత్తం కలిపేసుకోండి. ఏగుతుంది. ఏగేటప్పుడు ఆ వాసన భలే ఉంటుంది కదండి. చూడండి, మొత్తం బ్రౌన్గా ఏగిపోయినాయి, గోల్డెన్ బ్రౌన్లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. పప్పు ఉడికింది కదండి, తీసి దాన్ని మెదుపుతున్నాను. నేను గరిటెతోనే మెదిపేస్తానండి, పప్పు గుత్తితో కాదు. పూర్తిగా మెదిపేసాను. చూడండి, మెత్తగా అయిపోయింది పేస్ట్. ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదండి, ఆ తాలింపులో ఈ గోంగూర పప్పుని వేసేసుకోవాలండి మొత్తాన్ని. కొంతమంది నెయ్యితో తాలింపు వేస్తారండి, ఇష్టంగా తింటారు. మా పిల్లలు తినరు, మా పాపకి ఇష్టం ఉండదు, అందుకని నేను నెయ్యి యూస్ చేయట్లేదండి. ఇష్టం ఉంటే నెయ్యితో తాలింపు వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇందులో కాంబినేషన్కి అన్నంలో పచ్చిమిరపకాయ నంచుకొని తింటే బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు ఇలా కలిపేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ 2.5 టేబుల్ స్పూన్స్ సాల్ట్ మీ రుచికి తగినంత వేసేసుకొని కలిపేసుకోవాలండి. వేడి అన్నంలో టేస్టీ గోంగూర పప్పు పుల్లగా. లైక్, షేర్, సబ్స్క్రైబ్.